వీరి గళమాధుర్యానికి బందీ కాని భావజ్ఞుడు లేడు. వీరి స్వర పరిమళ వీచిక మీద తేలియాడని రసజ్ఞుడు ఉండడు. కళ్ళు మూసుకుని పాడుకుంటే కన్ను మూసే వరకు తోడుండే ఎన్ని పాటలు ఆ గళం నుంచి. ఆమె ఎవరు? మరెవరు? మన యద శాఖల మీద విహరించే వల్లంకి, ఆంధ్ర జనావళి ప్రియరాగ వల్లకి, శ్రీమతి ఎస్ జానకి. అమ్మా, దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సవినయంగా వారి కలస్వరంతో ఈ ఉత్సవానందాన్ని సంపన్నం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చారు, ఎంతో సంతోషంగా ఉంది. మా లిటిల్ ఛాంప్స్ గురించి మీరు చిన్నగా 2 మాటలు చెప్తే మాకు అంతకంటే ఇంకేం అక్కర్లేదు. డ్యాన్సులు చాలా బాగున్నాయి, కంపేరింగ్ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. పిల్లలందరూ చాలా బాగా పాడుతున్నారు. పిల్లలు పాడడం అంటే ఇది అంత చిన్నపిల్లలు ఎంత బాగా పాడడం అంటే అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ తప్ప ఎంత నేర్చుకున్నా కూడా ఈ వయసులో ఎట్లా పాడడం చాలా కష్టం. అది పిల్లలకి పుట్టుకతో భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. నిజంగా చాలా అదృష్టవంతులు, చాలా గొప్ప సింగర్స్ అవుతారు వాళ్ళందరూ. ఆ అమ్మాయి రాసలీల ఇక చాలు అని పాడిందే, ఆ పాట నేను సుశీల గారు పోటీగా పాడిన పాట. ఇద్దరం పాడిన పాటని ఒక్కతే ఎంత బాగా పాడింది. చాలా కష్టం పాడటం, ఆ జతులు, ఆ స్వరాలు, ఆ రాగం పాడటం చాలా కష్టం. అటువంటిది ఆ అమ్మాయి ఒక్కతే మా ఇద్దరి పర్సన్ కూడా అంత బాగా పాడింది అంటే నిజంగా రాజేశ్వరరావు గారు మ్యూజిక్ అది చాలా బాగా పాడింది ఆ అమ్మాయి. నిజంగా కంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత పిల్లలందరూ కూడా క్లాసికల్గా కష్టమైన పాటలు ఎన్నుకొని చాలా స్వరాలు అన్నీ ఉండేవి, చాలా కష్టమైన పాటలు పాడారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిన్నపిల్లలైనా కూడా చాలా గ్రేట్. మరి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ఒకే ఒక విషయం చెప్తా. ఎవరేం అనుకోకపోతే, తప్పుగా అనుకోకపోతే, ఆర్కెస్ట్రా అంతా చాలా బాగా వాయించారు. అయితే ఒక్క విషయం నేను చెప్పాలి. ఇది పోటీ కాంపిటీషన్ అయినప్పుడు పిల్లలు పాడేటప్పుడు వాయిస్ మీద కొంచెం ఇన్స్ట్రుమెంట్స్ తగ్గించి వాయిస్తే వాళ్ళు పాడిన సంగతులన్నీ క్లియర్గా వినపడతాయి. అవునా? తప్పకుండా మీ అడ్వైజ్ మాకు. ఒక్కొక్క మాట క్లియర్గా ఉండాలి, ఒక్కొక్క మాట ఒక్కొక్క సంగతి క్లారిటీ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎట్ట పాడుతున్నారు అనేది మనకు తెలియాలి కదా. తప్పకుండా. అవునా? ఏ కాంపిటీషన్లో అయినా కూడా వాయిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది కాంపిటీషన్. అవునా? ఈ పాటలన్నీ జనానికి తెలిసిన పాటలు కనుక ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక్కొక్క మాట అర్థం కావట్లేదు, ఒక్కొక్క సంగతి అర్థం కావట్లేదు. కాబట్టి కాంపిటీషన్లో ఇంక మీద ఎవరైనా కానీ వాయిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అంతే. తప్పకుండానమ్మా. ఇప్పటి నుంచి తప్పకుండా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు మీ అడ్వైస్ని శిరసావహిస్తారని నేను సూచిస్తున్నాను. మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేత మేము పాట పాడించుకోకుండా వదులుతామా? క్లారిటీకి మీరే దర్పణం, క్లారిటీ అంటే మీరే. సో మాకు ఆ క్లారిటీ ఇచ్చి చూపించండి. మాకు మీ తీయటి గొంతులో అట్లీస్ట్ 2 పల్లవులను వినిపించండి. ఇప్పుడు నన్ను ఏమడిగారంటే చిన్నపిల్ల పాడిన పాట పాడమన్నారు.
తప్పకుండా మీ ఇష్టం, మీరు ఏ పాటైనా పాడు. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ పాటలు పాడుతున్నారు, నేను వచ్చి చిన్నపిల్ల పాట పాడాలట. నేను ఒక సంగతి చెబుతాను. చిన్న చిన్న 3 ఏళ్ల పిల్లలు 4 ఏళ్ల పిల్లలకి చీరలు కట్టుకోవాలని ఆశ కలిగి చీరలు కడుతూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళందరికీ గౌన్లు వేసుకోవాలని, పరికిణి పాటలు వేసుకోవాలని ఆశ కలుగుతుంది. మా అబ్బాయి కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు చెడ్డీలు వేసుకెళ్ళకుండా ప్యాంట్ వేసుకుంటానని పోట్లాడేవాడు. ఇప్పుడు తర్వాత పెద్దవాడు అయినాక చెడ్డీలు వేసుకుంటాను అంటున్నాడు. అట్లాగే నేను చిన్నపిల్ల పాట పాడాలని నాకు కూడా ఆశగానే ఉంది. పెద్దవాళ్ళు పాడే పాటలు మీరు ఎప్పుడు వింటూనే ఉన్నారు కనుక బేబీ సాంగ్ పాడతాను. అది కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి, బుల్లిబావ చిన్ని మరదలు, వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. అటువంటి పాట అన్నమాట చిన్న పిల్లలది. ఒకటి సరిపోయింది. యావే యావే చిన్ని మరదలా, ముళ్ళు పూల తోటలో ఆడుకుందమ్మా. యావే యావే చిన్ని మరదలా, మల్లె పూల తోటలో ఆడుకుందమ్మా. పోరా పోరా బుల్లి బావా, ఇంట్లో ఎంతో పనందిరా. ఓషోష్, ఏంటో ఆ పని? ఏదో పని నీకు చెప్పాలా? నాతోనే అన్నీ చెప్పుకోవాలి, నాతోనే నువ్వు ఆడుకోవాలి. పోరా పోరా బుల్లి బావా, నీతో నేను ఆడుకోను. ఉండు, అమ్మతో చెప్పిస్తా. చెప్పుకో. అమ్మతో చెప్పి కొట్టిస్తాని. మా అమ్మ కూడా నిన్ను కొట్టేస్తుంది. నాన్నతో చెప్పి కొట్టిస్తాని. మా నాన్న కూడా నిన్ను కొట్టేస్తాడు. పోవి పోవి బుల్లి వచ్చేసి, నీతో నేను ఆడుకోను. సరి 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 రా 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 బుల్లి బావా, నీతో నేను ఆడుకుంటాను. రావి రావి బుల్లి మరదలా, మల్లె పూల తోటలో ఆడుకుందామా. రా 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 బుల్లి బావా, ఆడుకుందాం రా రా బుల్లి బావా. రావే రావే రారా రారా, రావే రావే రారా రారా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అయితే మరి ఇప్పుడు జానకమ్మ గారికి ఇవాళ మా ఐడియా సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలేకి వచ్చి ఈ శుభ సందర్భాన్ని ఇంకా ఎంతో గ్రాండ్గా, ఇంకా ఎంతో దీనికి ఒక మీనింగ్ని తెచ్చిపెట్టిన మీకు ఒక చిరు సన్మానం మా అందరి తరఫు నుంచి, మా జీ మరియు వైజయంతి టెలివెంచర్స్ 2 టీంల తరఫు నుంచి మీకు ఒక చిరు సన్మానం. అందుకోసమే ఇప్పుడు వేదిక మీదకి శ్రీ అశ్విని దత్ గారిని, మిస్టర్ మురాడి జీ కార్పొరేట్ చైర్మన్ గారిని, విష్ణు గారిని, స్వప్న దత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.
Thank you, Janakam garu. Thank you very much, sir, for doing the honors. ఈ కోటి రాజకోటి మ్యూజిక్లో నేను చాలా పాటలు పాడాను, బ్రహ్మాండమైన పాటలు పాడాను. గువ్వా గోరింకతో పాడింది బొమ్మలాట నూరేళ్ళతో తనలేనా. లా 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 లా. ఎన్నో మంచి పాటలు పాడాను. రాజేశ్వరరావు గారి అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టి బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశాడు. శైలజ చాలా గొప్ప సింగరు. శైలజ ఎటువంటి పాట అయినా కూడా సునాయాసంగా పాడగలిగే సింగరు, మంచి డాన్సరు. అవును, సాగర సంగమం చూసుంటారు. సాగర సంగమంలో అది ఎప్పటిదో, ఇప్పుడు కాదు. సాగర సంగమంలో ఓం నమ శివాయ అని నా పాటకి ఎంత బాగా డాన్స్ చేస్తుందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు చేయకపోవచ్చు, కానీ ఒకప్పుడు చేసింది. చాలా ఎటువంటి పాట అయినా పాడగలిగే సింగరు, చాలా మంచి అమ్మాయి, చాలా అందగత్తె కూడా. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్. అన్ని వీళ్ళందరితో ఇప్పుడు నాకు కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా జీ తెలుగు ఈ పిల్లల ప్రోగ్రాం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఇది ఈ జీ టీవీ ఈ ప్రోగ్రాం, ఈ సరిగమప ప్రోగ్రాం ఎప్పటికీ కలకాలం బ్రహ్మాండంగా జరుగుతూ ఉండాలి. మీరందరూ కూడా వచ్చి ఆనందిస్తూ ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నది చిలకమ్మ సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి వచ్చారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా పిల్లలకి, మా ఈ టీంకి ఉంటాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ ఆనర్స్. అశ్విని దత్ గారు, కోటి గారు, శైలజ గారు, రమణ గారు, మిస్టర్ మురాడియన్ గారు. పిల్లలు గెలవలేదని ఎవరు బాధపడకూడదు. ఇందులో ఈ కాంపిటీషన్స్లో ఛాన్స్ దొరకడమే చాలా గొప్ప విషయం. ఎంతమంది వింటూ ఉంటారు మీ పాటలు. కాబట్టి బిడ్డలారా, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, కానీ ఏడవకూడదు. మేము ఓడిపోయినామే అని ఏడవకూడదు. మీరు ఎప్పుడు ఓడరు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. ఏదో ఆ రోజు ఉండే సందర్భాన్ని బట్టి ఏదో ఒక చిన్న లోపం వల్ల గెలవకపోవచ్చు. కాబట్టి దాన్ని బట్టి ఎవరు కష్టపడకూడదు. తప్పకుండా ఎప్పుడు కాదు ఇంకోసారి గెలుస్తారు. కావాల్సినంత టైం ఉంది. పసిపిల్లలు మీరందరూ. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. భువనకృతి పారా హుషార్ అంటూ సాయి దేవహర్ష ఖుషి ఖుషిగా మా శరత్ సంతోష్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంతంగా పుట్టావనుకుంటా. వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నీ కోకిలే నా ఇల్లనుకుంటా. వచ్చేనా వచ్చేనా ఓ మాటలు వచ్చేనా వచ్చేనా ఆరాటమే వచ్చేవా వచ్చేవా పుట్టెత్తి ముందు పిలవాలా. వచ్చేవా 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 సరియో 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 నేనే వస్తాను.
చెంటైనా బుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవరైనా సై సై అన్న అనుకున్న సై చెంటైనా బుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా జాన్ సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవరైనా సై 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 అన్న అనుకున్న సై అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి బలవో 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 నా ఊహల హాసిని అదిలో కలిసామెనే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి నేను పుట్టిందేమో నీకోసమే నీకోసమే ఓని కట్టిందేమో నీకోసమే సింది నీకోసమే ఓ మీసం వచ్చిందేమో నీకోసమే తెచ్చి ఉన్న నీకోసం లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళంటా లక్ష్మీ బాబా పెళ్ళాన్నైపోతా మరదల పిల్ల మూడే ముళ్ళస్తా నీకే మరదల పిల్ల ముందుల మొగుడవుతా రాఖీ 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 నా కవ్వ సాఖీ నీకే గురి పెడుతుందే నీ కన్నెదు పాకి లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా బొళ్ళోకి వెళ్ళకు ఊళ్ళోకి ఒంటరిగా ఊరేగి వందల కొద్ది మన్నల రతి ఎగబడతా పైకి సొంపుల సుడిలోకి బావే సారంగి ఉక్కిరి బిక్కిరి అయిపోతుందా నిండారా మునిగి రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకల్లోకి రావే 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 గువ్వ గుండెల్లోకి సరదా తీరుస్తాలే దిగవే రంగల్లోకి రాఖీ 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 నక్కప్ప సాఖీ నీకే గురి పెడుతుందే కన్నెదు పాకి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే తల్లి గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే చింగల్లో చింగ దొరికింది దొంగ ముద్దయ్య వంగ నీ ముద్దే పుంగ కసుబుస్సై ఎస్సై పోవంగ చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోమా చీమ 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 చిరునామా ప్రేమ తెలుసుకోమా చింగల్లో చింగ చింగుల్ల రంగ అది పెద్ద ఉంగ తీరుస్తా బెంగ ఐలస్తా తస్తా తీయంగ చీమ 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 చీమ
పిల్లమ్మో వేగం పెడ పుల్లమ్మో పంచాగుట్ట పిల్లమ్మో వాడిలోన వేళ చూసి గొలి వేస్తానమ్మో చింతల్ పసి చిట్టమ్మో కుకట్పల్లి కిట్టమ్మో అదే నీకు లేకుంటానే తుదే రాస్తానమ్మో హైదర్ కూడా కుండమ్మో దమల్ కూడా కుండమ్మో హైదర్ కూడా కుండమ్మో దమల్ కూడా కుండమ్మో వాతం కానీ పైచం కానీ చెత్తకు చిత్తలు చిత్తమ్మో నీ పేరేందబ్బయ్యా దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ 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 డోలే డోలే దిల్ జరా జరా రెండు ఓర ఓర కని నెరవరా జాగుమాని చేయి కలపరా జత చేరి నేడు గతి జరుపరా జర జల్ది జల్ది పెందర గడనే రారా వడి అంతరంగ సంబరములకే రారా రాలుగాయని రసికుడా కసికోకలాగు సరి సరసుడా రారు మాటుకే మునిపడా నిసికేలి వేళ జత చోరా चलेगा चलेगा यह इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा यह इश्क का जमाना करेगा करेगा हर दिल को दीवाना Shake it wanna sugar babe Something 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 there is something అందరిలోనూ ఉంది something అర్థం కాని ఏదో feeling లో దాగున్నా లోలో నది పెట్టున్నా పారదాసి ఆరాధీసి ఏ బయట పెట్టనా ఆజా ఆజా తుజే హజారు బార్ పిలిచినా కదా సరోజా అరే ఆజా బాబు దాడలేదు క్యా కరే ఆజా ఆజా తుజే హజారు బార్ పిలిచినా కదా సరోజా అరే ఆజా బాబు దాడలేదు క్యా కరే అందరిలోనూ ఉంది something అర్థం కాని ఏదో feeling చూస్తున్నారు కదండి మా ఐడియా సరిగమప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలే ఎంత గ్రాండ్ గా ఎంత అద్భుతంగా జరుగుతోంది సరికొత్త కార్యక్రమాలను ఉన్నత ప్రమాణాలతో వినూత్నంగా అందిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా ఛానల్గా వెలుగుతోంది ఎదుగుతోంది మా జీ తెలుగు మరి వీరికి మనందరం కూడా మంచి అభిలాషని తెలుద్దాం మీ బెస్ట్ విషెస్ని అందించండి మీ కరతాళ ద్వారా దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమన్మమేమి లేని బాలలందరూ మాయమన్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయుడే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయుడే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము పాటలమ్మ చెట్టు నీడలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము పాటలమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము సరిగమప చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. We miss All the fun, we miss all the joy, we miss you. మరి ఇప్పుడు మనం మన నెక్స్ట్ రౌండ్ గురించి మాట్లాడుకుందాం నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే నాకు బలేగా ఉందిలే కవనంలో జాను తెలుగు గంధం భావనలో పల్లీవుల జీవనం పద పదమున పైరగాలి పరిమళం నిండినదే జానపదం ఇప్పుడు ఇలాంటి జానపద పల్లవుల సమాహారం మీకోసం తీసుకొస్తున్నారు రూపుదాల్చిన స్వరతతి మా భువనకృతి విశేషమైన విశేషణలు ఆకర్షిస్తున్న సాయిదేవ హర్ష సుస్వరాల బారాత్ మా శరత్ సంతోష్ ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ ముట్టుకుంటే ముడుచుకుంటా ఇంత సిగ్గ అబ్బే బసకేసి ముగిలే ఒక పంచే తెరగాలు సిగ్గిలే
మావ అంటే మాఘమాసం ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా రామమ్మ చెప్పవే రామమ్మ చెప్పవే రన్నమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి తిన్నాడు మనసేలాగేసింది మాయదారి తిన్నాడు నా మనసేలాగేసింది మాఘమాసం ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావంటే చిన్నదాన నన్ను విడిచిపోతావంటే ఒక్కసారి ఇటు చూడు పిల్ల మనసు విప్పి మాట్లాడు ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు నిజం చెప్పవలనంటే నీకు నాకు సరి చూడు గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ అరే గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ గుంతల కిడి గుంతల కిడి గుంతల కిడి గుమ్మ బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అంది కాదు అల్లు కోరకొంటిని అంది కాదు అల్లు కోరకొంటిని అల్లు ఎప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లు ఎప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెప్ప మీద ముద్దులతో తుంది ఎత్తుకెళ్తా పక్కమే బన్నీ ఎత్తుకెళ్తా పక్కమే బన్నీ ఎవడైనా అడ్డొస్తే పంపిస్తానంటే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తానంటే బన్నీ బన్నీ సిని 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 నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నారా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నారా నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నారా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నారా ఈ ముందు ముచ్చట కాదంటారా సరదా పడితే వద్దంటారా అయ్య నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నారా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నారా ఈ ముందు ముచ్చట కాదంటారా సరదా పడితే వద్దంటారా అయ్య ఏయుడిదప్పుడు చపతోడు ఏయుడిదప్పుడు చపతోడు పట్టించను పుచాలు నాకు ముద్దు పెట్టినట్టి నా గుండెల మధ్యన చచ్చిపోవతో జనమ్మ నాకు ఏయుడిదప్పుడు చపతోడు పట్టించను పుచాలు నాకు ముద్దు పెట్టినట్టి నా గుండెల మధ్యన చచ్చిపోవతో జనమ్మ ఏటి గట్టు మీద నూనెగే పడదామా కాకి ఎంగిలిలా ఒక పంట తింటామా గోల 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 గల గోల గోల గల గోల 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 గల గోల 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 గల గోల 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 గల గోల 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 గల గోల 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 గల అయ్య బాబోయ్, ఎవరైనా వాళ్ళ సీట్లలో కూర్చున్నారా? అసలు బాగా మజా వస్తుంది కదూ? నాకైతే యమగా మజా వస్తుంది. మరి ఈ మజాని ఆపద్దు మనం. వీళ్ళందరినీ మనం ఇంకా ఇంకా పైకొస్తుండగా చూడాలంటే వీళ్ళ ఊపు చూసారు కదా, మరి మీ ఎస్ఎంఎస్లో ఊపు ఎంతుందో మాకు చూపించండి.
మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి పెదవై పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవై పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. స్లో సాంగ్ ఇది పాడడం కష్టం, యాక్చువల్గా చాలా కష్టం. కష్టమైన పాట. ఇప్పుడు పాడుతుంటే ఈజీగా ఉంటుంది, ఆ పదాలతో పాడేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని పాడి మెప్పించడం కూడా కష్టం, ఈ పాటను పాడి మెప్పించడం కూడా చాలా కష్టం. నీ లెవెల్కి క్లీన్గా ప్రజెంట్ చేశావు. అక్కడక్కడ కొంచెం శృతి అటు ఇటు అయింది, అది అందరికీ వస్తుంది ఓవర్ ఇన్వాల్వ్మెంట్తో, పాట మీద భయంతో. అది మటుకు చూసుకోను. ఓకే, మరి నా ధర్మం ప్రకారం నేను ఇప్పుడు నిన్ను రాగం అడగలుగుదా? ధర్మవతి పాడుకోబాబు. అందెల రవ మీది పదములదా అందెల రవ మీది పదములదా అంబరమందిన హృదయముదా అందెల రవ మీది పదములదా అంబరమందిన హృదయముదా మృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా సాగిన సాధన సార్థక మందగ యోగ ఫలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ యోగ ఫలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా తెలరవ మీది పదములదా అంబరమందిన హృదయముదా మృతకానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా అంతెలరవ మీది పదములదా కొంటెగాండి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నేలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాళ్ళు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటగాండి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నేలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాళ్ళు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటగాండి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటివన్నేలున్నదానా. వీళ్ళందరూ ఈ ముక్తాయింపు లోపల థ్యాంక్ యూ చెప్పడం ఏమిటో ఇదేం కల. అది కూడా టెంపోలోనే చాలా బాగుంది. తర్వాత మా మ్యూజిషియన్స్ ఇంకొకసారి విజృంభించారు అన్ని ఆల్ సాంగ్స్. వెల్ డన్ మ్యూజిషియన్స్, సూపర్.
అనిరుద్ క్లీన్ అన్న, నీ స్టైల్లో అన్ని చక్కగా పాడేశావు. అందరికీ నమస్కారం. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఆశీర్వాదాన్ని SMS ద్వారా అందజేస్తారని ఆశిస్తున్నాను. నన్ను ఓట్ చేసి గెలిపించడానికి ZTS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ANU అను అని టైప్ చేసి 7575కి పంపించి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. ఇప్పుడు ఆ గాయత్రిని తలపించే తేనె పాట ఒలకబోతోంది మా గణేష్ నోట. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. కాపాడ అక్కడక్కడ కొంచెం చిన్నగా కొంచెం శృతి అటు ఇటు అయింది. మేబీ అన్నీ మనం ముందుగా అనుకున్నట్టు ఒక్కరోజు ఒక్కసారి అలా జరుగుతుంది, కానీ క్లీన్గా ఉంది. అంటే ఒక లెవెల్కి వచ్చేసారు కదా మీరందరూ, అందుకని కారుండి చెప్పినట్టు మైక్రోస్కోప్ పెట్టి వెతుకుతుంటాం. గుడ్. మరి మంచి బలిష్టమైన రాగం చెప్తే నీ డ్రెస్ కూడా సూట్ అయ్యేలాగా శివరంజని. శివరంజని నవరాగిని వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని, ఆ శివరంజని నవరాగిని, అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, వయ్యారాల వెల్లువా వాటేసుకుంటే వారెవా, పురుషుల్లో నా పుంగవా పులకింతొస్తే ఆగవా, అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. బాగుంది గణేష్, సెకండ్ థర్డ్లో వచ్చేసావు. గుడ్ సాంగ్ సెలెక్షన్, చాలా బాగుంది. శైలజ్ గారు. శివరంజనిలో ఎంత తేడా చూపించాడు. ముందు పాటలేమో శివరంజని నవరాగిణి అని పాడి, రెండో పాటలేమో అబ్బని తీయని దెబ్బ. దా పాడాను. రమణ గారు. Very good. Bajis, second round you've done really well. Okay? And tension పడొద్దు, బాగా పాడావు. అందరికీ నమస్కారం. నేను ఇంతవరకు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక ముందు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ZTS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి GANESH గణేష్ అని టైప్ చేసి 7575కి SMS చేయండి. ప్లీజ్ డూ ఓట్ ఫర్ మీ. విన్నారు కదా మా లిటిల్ ఛాంప్స్ చేసిన రాగ యుద్ధం. మరైతే మీరు మా జడ్జెస్ కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకోవాలంటే మీరు వెంటనే తీసుకోవాల్సింది ఒక బ్రేక్. ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజు తొలిసారిగా అటనండి ప్రేమలో మరి గిటు
చెప్పంటావు నువ్వు ఇలా చూస్తుంటే ఏం చెప్పాలి నేను నో వర్డ్స్ ఓకే ఎపిసోడ్కి నేను ఓన్లీ 1 personకి ఫుల్ మార్క్స్ వస్తాయి అనుకున్నా ఈ ఎపిసోడ్లో ద సెకండ్ పర్సన్ నథింగ్ లెస్ దెన్ 100%. యు స్కోర్డ్ రియల్లీ వెల్ ఇన్ దిస్ ఎపిసోడ్, డన్ వెల్, ఫ్యాబులస్ రెండిషన్, భావం అనేది దానికి కొత్త ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చావు నువ్వు పాటలో. వెరీ వెల్ డన్, బ్యూటిఫుల్. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ZTS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHUVANA భువన అని టైప్ చేసి 7575కి SMS పంపించి నన్ను ఫర్దర్ రౌండ్స్కి పంపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంకో మంచి పాట వినాలంది కదూ, అయితే దానికంటే ముందు ఒక బ్రేక్. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కావోలు మే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూకలు కావోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కావోలు మే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూకలు కావోలు పరవసాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా
శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఈ అద్భుతమైన పాటతోనే ఇవాల్టి మా ఐడియా సరిగమప లిటిల్ ఛాంప్స్ యుద్ధం మొదలైపోయింది. మరి అలాగే ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. సో మీరందరూ మీ ఆశీర్వాదాన్ని మీ SMS ద్వారా వేగిరం పంపించేయండి. SMS ఆపకండే. ఓటింగ్ లైన్లు క్లోజ్ అయ్యే వరకు మీరు మీ ఫేవరెట్ సింగర్కి మళ్ళీ మళ్ళీ ఓట్లు వేస్తూనే ఉండొచ్చు. మరి ఇప్పుడు వస్తోంది కళామూర్తి అనుకృతి, మా భువనకృతి.
మ పని సా గరి సరి సరి మ పని రి సా గరి సరి సరి మ పని రి సా గరి సరి మ పని స గగనాన నీ రూపే దిర తోం దిర దిర దిర్తిల్లానా తిరనా తోం దిర 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 నా దిర దిర తోం దిర దిర దిర్తిల్లానా తిరనా తోం దిర 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 ఉదన దీప్తనన తరన దీప్తనన నా దిర దిర దీప్తనన దీప్తన దిరనా నా దిర దిర దీప్తనన దీప్తన దిరనా చూసారుగా, ఇలాంటి అద్భుతాలు కేవలం మా లిటిల్ ఛాంప్స్లో జరుగుతాయి. అందుకనే ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేసినది కూడా నాకెంతో గర్వంగా ఉంటుంది. ఏమాత్రం తప్పలేదంటారుగా, ఏమంటారు? ఈ పాట పాడింది ఇద్దరు గాయనీమణులు. వాళ్ళలో ఒకరు మా జానకమ్మ గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ ముందు ఒక మామూలు పాట పాడటమే చాలా కష్టం. మరి అలాంటిది ఆవిడ పాటే అంత కష్టమైన పాట మా బుజ్జాయి భువనకృతి అద్దరుగొట్టేసింది. అయితే భువనకృతి తర్వాత వస్తున్నాడు రస జగత్ ఆవిష్కరిస్తూ మా శరత్ సంతోష్.